ఈరోజు అత్యద్భుతమైన పర్వదినం. వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం శుభే దినే సంధ్యాకాలేన సంయుక్తే స్తంభోద్భూతో నృకేసరి. వృషభ మాసం అనగా వైశాఖ మాసం, స్వాతి నక్షత్రం, చతుర్దశి కలిగిన ఈ పర్వదినంలో నృసింహస్వామి ఆవిర్భవించిన పర్వదినం. సత్యం విధాతుం నిజభృత్య భాషితుం వ్యాప్తుం స్వభూతేష్వచిరేష్వచాత్మనః అదృశ్యతామత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. సత్యాన్ని కాపాడిచేదానికి ప్రహ్లాదుడు ఒక మాటను సత్యం చేయుటకు భగవంతుడు వేరే ఎక్కడ ప్రపంచంలోనే కాదు ఎక్కడ లేని ఒక ఉగ్ర స్తంభం. ఆ స్తంభమే ఈ రోజుకి అచలఛాయమేరు అనే పర్వతం. ఆ అచలఛాయమేరు పర్వతంలో భగవంతుడు ఎక్కడ ఉన్నాడని ప్రహ్లాదుడు అడిగిన మాత్రమే ఈ స్తంభంలోనే ఉన్నారని చెప్పి యస్యా భవద్భక్త జనాత్తిహంతు పితృత్వమన్యేష్విచార్యతూర్ణం స్తంభేవతార స్తమనంజలభ్యం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యేని. ఆ లక్ష్మీ నృసింహస్వామి శ్రీమన్నారాయణుడే నరసింహ అవతారం కలిగి ఈ ఉగ్రస్తంభంలో అవతరించిన పర్వదినం. ఈ పర్వతానికి గరుడాచలం, ఈ పర్వతానికి వేదాచలం అని పేరు. వేదాచల గరుడాచల పర్వత మధ్యే వీరక్షేత్రే అచలఛాయమేరుని ఆ పర్వతం నుంచి స్వామివారు ఆవిర్భవించి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని రక్షించి ఈనాటికి వరప్రసాదిగా ఈ యొక్క పర్వదినంలో స్వాతి నక్షత్రంలో భూమి ప్రదక్షిణాన్ మధ్య యత్ఫలం లభతే చిరాత్ తత్ఫలం లభతే సత్య నారసింహ ప్రదక్షిణాత్ అని చెప్పినట్టు ఈ స్వాతి నక్షత్రంలో ప్రతి నెలలో భక్తులు వేల సంఖ్యలో వచ్చి నవనరసింహస్వామి వారిని ప్రదక్షిణం చేసి వారి వారి కోరికల్ని భగవంతుడి దగ్గర విన్నపిస్తే వారు విద్యార్థి లభదే విద్యాం, సర్వార్థి సబదే ధనం, ధనార్థి లభదే ధనం, సర్వార్థి సర్వమాప్నోతి, మోక్షార్థి మోక్షమాప్నుయాత్, యం యం కామయతే చిత్తం తం తం ప్రాప్నోతి నిశ్చయం అని పురాణంలో చెప్పబడింది. కనుక ఈ ఒక్క అహోబిల నృసింహస్వామి ఏ విధంగా అయోధ్య రాముల వారి జన్మభూమి, కృష్ణాని ద్వారకలో కృష్ణుడు అవతార ప్రదేశం, ఆ విధంగానే అహోబిల నృసింహస్వామి వారు నరసింహ అవతారం ఎత్తిన జన్మభూమి ఈ క్షేత్రం. ఈ క్షేత్రంలో గయాయాం అయుతం భుక్తం ప్రయాగే లక్షభోజనం కాశ్యాం చైవ ద్విలక్షంతు గ్రాసమేకం అహోబిలేని ఈ అహోబిల క్షేత్రంలో గింజ మాత్రం దానం చేసిన మేరు పర్వతానికి సమానమైన పుణ్యం లభిస్తుందని చెప్పి పురాణం చెప్తుంది. కనుక ఈ వైశాఖ మాసంలో ఈరోజు స్వాతి నక్షత్రం, తదుపరి విశాఖ నక్షత్రం ప్రపంచానికి ద్రవిడ వేదంగా 4000 దివ్య ప్రబంధంని అనుగ్రహించిన నమ్మాళ్వారి యొక్క జన్మ జయంతి మహోత్సవం. ఇటువంటి పర్వదినంలో భక్తులందరి స్వామివారిని సేవించుకుంటే వారి అందరికీ సకల విధమైన సౌభాగ్యం కలుగుతుంది. కనుక ఈ గరుడోత్సవానికి ప్రత్యేకించి ఒక విశేషం ఉన్నది. అన్ని ఊళ్ళలో ఇదే గరుడోత్సవం జరుగుతుంది. ప్రతి వైష్ణవ క్షేత్రంలో 3వ రోజు గరుడోత్సవం. ఈరోజు కాంచీపురం అనే నగరేషు కాంచీ అనే కాంచీపుర క్షేత్రంలో ఉదయం గరుడోత్సవం జరిగినది. మనకి ఇప్పుడు రాత్రి జరుగుతుంది. ఇక్కడ గరుడోత్సవానికి ఎందుకు 10వ రోజు గరుడోత్సవం అంటే నృసింహస్వామిని గురించి తపస్సు చేసి జ్వాలా నృసింహస్వామి వారి గరుత్మంతుడికి దర్శనమిచ్చి ఎందుకు తపస్సు చేస్తున్నామని అడగనే నాకు 2 వరం కావాలని కోరారు గరుత్మంతుడు. ఒకటి, ఈ పర్వతాన్ని నా పేరు పెట్టి పిలవాలి, నేనే నీకు ముఖ్యమైన వాహనంగా ఉంటాను. ఈ 2 వరాన్ని స్వామివారు అనుగ్రహించినారు. కనుక ఈ క్షేత్రంలో గారుడ విమానం అని విమానానికి సమానమైన గరుడ వాహనం మీద ధ్వజారోహణం 10 రోజుల ముందు ప్రారంభమైంది. ఈ రోజు గరుడ వాహనంతో ధ్వజ అవరోహణం జరుగుతుంది. కనుక ఈ క్షేత్రంలో గరుత్మంతుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తాడు. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. ఈ గరుడ వాహనం స్వర్గీయ వెంకటవర్ధన చెన్నై వాస్తవ్యుడు
దిగువాహోబిల క్షేత్రానికి ఈ స్వర్ణమయమైన గరుడ వాహనం చేశారు. ఆయన ఆనంద బాష్పంతో స్వామివారిని దర్శించుకున్నారు. అప్పుడే ఈ ఎగువాహోబిల క్షేత్రానికి ఈ ఒక స్వర్ణ కవచం చేయాలని చెప్పి సంకల్పించుకున్నారు. కానీ భగవంతుడు వారిని వైకుంఠానికి పిలుచుకొని వెళ్ళారు. కానీ వారి ధర్మపత్ని శశికళ అనే ఆవిడ ఈ ఒక్క స్వర్ణ కవచాన్ని పోయిన సంవత్సరం బ్రహ్మోత్సవానికి సమర్పించారు. మనమందరూ చూసి సంతోషిస్తున్నాం. కనుక ఇది 2వ సంవత్సరం గరుడ వాహనం మీద భగవంతుడు స్వర్ణ గరుడ వాహనుడుగా స్వామి దర్శనం. నమపన్న గణధ్యాయ వైకుంఠ భగవర్తినే శృతిసుందు సుధోత్పాద మందరాయ గరుత్మజే. ఓం నమో నారసింహాయ నమః. లక్ష్మీనారసింహ స్వామి గోవింద.